ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమియ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సిదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చెయ్యవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్రేష్టమైన విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రవచనాలు నెరవేరడానికి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 3-4 వచనాలలో మరి ఈ అంచె దినములో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఈ లోకంలో పుట్టిన తర్వాత గలిలయ ప్రదేశములోను, తూరు, సీదోను ఈ ప్రాంతము, ఈ పట్టణాలన్నీ దేవుని గొప్ప వెలుగును చూడబోతుంది అన్నారు. క్రీస్తు ప్రభువారు పుట్టక ముందు సుమారు 700-800 సంవత్సరాలకు పూర్వమే ఈ ప్రవచనము ప్రవక్త యెషయా గారు ప్రవచించారు. అయితే యేసు ప్రభువారు పుట్టిన పిమ్మట అనేక పట్టణాలు ఆయన సంచరించి అనేక ప్రదేశాలు ఆయన తిరుగుతున్నప్పుడు అద్భుతమైన అనుభూతి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన గలిలయ సముద్ర తీర ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా గొప్ప జనసమూహము ఆయన దగ్గరికి వచ్చి ఆయనను వెంబడిస్తున్నారు. అందరిలో ఉన్న ఆశ ఒకటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గొప్ప కార్యములు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లుగా ఆయన చేసే గొప్ప కార్యములు గురించి విని యూదయ, యెరూషలేము, ఇదుమియ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనే పట్టణ ప్రాంతముల నుండి జనాలు గుంపులుగా యేసు దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు అందరి దుఃఖ నివారణ చేయడానికి వచ్చిన వాడు, అందరికీ రక్షించే రక్షకుడు. ఆయన కార్యములు ఎంతో అద్భుతములు కనుక అనేక మంది ఆయన దగ్గర మరి మేలు పొందడానికి తనను వెంబడించుకుంటూ వచ్చేవారు. అయితే జనులు గుంపు కూడి ఉండడం చూసి యేసు ప్రభువారు ఆ జనుల గుంపులో గనక ఉండిపోతే తను చెప్పే మాట అందరికీ వినబడదు. కనుక ఈ గలిలయ సముద్రంలో మరి వీళ్ళందరికీ కూడా అది సొంత ప్రాంతం. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరికీ కూడా సొంత ప్రదేశం. కాబట్టి ప్రభువారు వారికి ఆజ్ఞాపించాడు, దోణి తీసుకురండి, ఒక నావ ఎక్కిస్తే నేను కొంచెం సముద్రం లోపలికి వెళ్ళి ప్రజలకి అర్థమైనట్లుగా వినబడినంత దూరంలో ఉండి వారికి పరలోకం గురించి నేను బోధిస్తానని చెప్పి శిష్యులకు చెప్పినప్పుడు వారు ఆ విధంగానే ఒక దోణి అక్కడ ఏర్పాటు చేశారు. అదే ఆ రోజుల్లో మీటింగ్కి సంబంధించినటువంటి స్టేజ్ అన్నమాట. ఈ రోజుల్లో ఎక్కడైనా మీటింగ్ పెట్టాలన్నప్పుడు ముందే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్
చాలా పెద్ద పెద్ద స్టేజ్ వేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఆ దినాల్లో ఆయన గురించి ఎక్కడ స్టేజ్, ఎక్కడ సౌండ్ సిస్టమ్ ఏమీ లేదు. ఆ తీర ప్రాంతంలో జనాలు గుంపులుగా తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దోణి ఎక్కి కొంచెం లోపలికి వెళ్ళి ఆ దోణిలో కూర్చొని లేక నిల్చొని ఆయన ప్రజలకు బోధించేవాడు. అయితే అద్భుతమైన విషయం ఏమిటంటే, చాలా జనసమూహం తన దగ్గరికి వస్తున్నారు కదా, వారిలో అనేక మంది రోగులు ఉన్నారు, రోగ పీడితులు ఉన్నారు, అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఆశయాలు ఏంటంటే యేసు ప్రభును ముట్టి బాగుపడతాం, యేసు ప్రభుని వెళ్ళి తాకి మేము తాకితే బాగుపడిపోతామని చెప్పి గొప్ప నమ్మకంతో వారు వస్తున్నారు. ఈరోజు చాలామంది యూట్యూబ్లో ట్రోల్ చేస్తున్నారు. అంటే సేవకులు ఏమీ చేయరు, చేయడానికి శక్తి లేదు, వీళ్ళందరికీ కూడాను ఆ సంఘానికి సంబంధించిన వారికి నిలబెట్టి ఇలా ఏదో మహత్కార్యం జరిగినట్లుగా చెప్తున్నారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. కానీ చాలా తప్పు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడైన ఉన్నాడని తను వెదుకు వారికి ప్రతిఫలము దయచేస్తాడని నమ్మవలను కదా. నమ్మినట్టు వారికి సూచక క్రియలు జరుగుతుంది, నమ్మిన వారి జీవితంలో అద్భుతాలు జరుగుతుంది. కనుక అదే క్రమంలో ఈ గలిలయ తీర ప్రాంతంలో రోగపీడితులు, అనేకమైన భయంకరమైన వ్యాధిగ్రస్తులు యేసును తాకి బాగుపడాలని చెప్పి ఆ యొక్క సముద్రపు ఒడ్డు పైన వచ్చి తనకు గుమ్ము కూడుకొని ముట్టడానికి వస్తున్నారు. అందులో అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. ఒకవేళ ఈ రోజులోని సమాజపు మనుషులు గనుక ఆ రోజు ఉంటే యేసయ్య వారికి ట్రైనింగ్ ఇచ్చాడా, నేను దేవుని కుమారుడు అని నా ముందు వచ్చి మీరు నమస్కారం చేయండి అని? కాదు. మన ముస్లిం సహోదరులు కూడా ఖురాన్లో అల్లా బలము వలన యేసు ప్రభు వారు స్వస్థపరిచేవారు అనే మాట చెప్తా ఉంటారు. వారి యొక్క ఖురాన్లో ఉన్నటువంటి అధ్యాయాలు ఉన్న మాటలు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాం, మనుషులు యేసు ప్రభును గ్రహించలేకపోయారు. కానీ అపవిత్రాత్మ పట్టిన మనుషులు మాత్రం యేసు ప్రభు వారు దేవుని కుమారుడని గట్టిగా చెప్తూ కేకలు వేసి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ఇది నిజమైన దైవ సేవకుడు తన జీవితంలో అనుభవించిన అనుభవాలు. అందులో నేను కూడాను చాలాసార్లు అనుభవించాను. ఎంతోమంది దురాత్మ పట్టిన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ముందర సాగిల పడిపోయి వారు గజగజ వణుకుతూ, వారిలో ఉన్న దురాత్మ మాట్లాడుతూ కేకలు వేసుకుని వెళ్ళిపోవడం ఎన్నోసార్లు నా జీవితంలో నేను చూచి ఉన్నాను. ఎందుకంటే దానికి ఆ అద్భుతాలు జరగడానికి పాస్టర్లు ఉన్న గొప్పతనం కాదు, పాస్టర్ గారితో శక్తివంతుడని కాదు, కానీ తను భయభక్తి కలిగిన యేసు నామంలో ఉన్న గొప్పతనం. అపోస్తలుడైన పేతురు తన అపోస్తల కార్యం కింద 4వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు, ఈ నామం వల్లనే తప్ప భూమి మీద మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామం వలన మనకు రక్షణ కలగదు. ఆ నామమే యేసు నామం. యేసు నామం వినగానే దెయ్యాలు మిలమిలలాడుతుంది. యేసు నామం ఉచ్చరించినప్పుడు సాగిలపడుతుంది. ఈరోజు యేసు ప్రభులో ఉన్న అత్యున్నతమైన శక్తి అది. ఆయన నామంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అనుభూతి అది. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన 11వ వచనం అంటాడు, ఆయన ఎంత తగ్గించుకొని శిలువ మరణం అనుభవించాడో అంతగా అన్ని నామముల కన్నా పై నామము ఆయనకి ఇవ్వబడింది. ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నోరు ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకోవాలి అన్న గొప్ప దీవెన యేసు ప్రభు మీద ఉంది. యేసు ప్రభు అట్టి అనుభూతి కలిగిన వారు. కాబట్టి ఇక్కడ
నిజమైన దేవుడని గనుక చెప్తే చాలామంది మండిపోతున్నారు. యేసుప్రభు దేవుడని చెప్పమకండి, ఆయన దేవుడు కాదు అని చెప్పి నిజంగా మనుషులైన వారు అడ్డగిస్తున్నారు. కానీ మనుషులకు పట్టిన పవిత్రాత్మ మాత్రం యేసు ప్రభు దేవుని కుమారుడని సాక్ష్యం చెప్తా ఉంది. అయితే ఆనాడు ఈనాడు కూడాను యేసు ప్రభు వారికి ఉన్న ఉద్దేశము, ఆలోచన ఏమిటంటే తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. యేసు ప్రభు వారు ఫేమస్ అయిపోవాలని చెప్పి ఈ పాస్టర్ల ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని కానీ, యేసు ప్రభు వారు ఏదో ఈ లోకమంతట్లో గొప్పవాడుగా కనిపించాలని ఆయన ఇవన్నీ సూచక క్రియలు చేయిస్తున్నాడని కానీ అపోహల కలిగిన వారి యొక్క అపోహల తప్పు. ఎందుకంటే పరలోకము మీదను, భూమి మీదను, పాతాళలోక మీదను సర్వాధికారము యేసు ప్రభుదే. ఆయన సంపూర్ణమైన అధికారము కలిగిన వాడు. అద్భుతాలు చేయడం ఆయన వశం. ఆయన పేరు ఉచ్చరించినప్పుడు దెయ్యాలు పారిపోతుంది. నేను మిమ్మల్ని ఒక మాట తెలియచేస్తాను. మీ ఇంట్లో కానీ, మీ వీధిలో కానీ, మీ గ్రామంలో కానీ ఎవరికైనా దురాత్మ పట్టినప్పుడు ధైర్యంగా మీరు, యేసుప్రభువా మీరు నిజంగా దేవుడై నాలో ఉంటే మీ పేరిట నేను ఈ దెయ్యాన్ని నేను శాసిస్తున్నానని విశ్వాసంతో ఏమాత్రం అవిశ్వాసం లేకుండా చెప్పండి. మీరు చూస్తే అక్కడ యేసునామములో ఉన్న పవర్ ఏమిటో, అద్భుతం ఏమిటో. ఎవరో వచ్చి మీకోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. యేసును నమ్మిన ప్రతి ఒక్కరికి దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారము దేవుడు ఇస్తున్నాడు. సూచక క్రియలు చేసే అధికారము దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి అధికారం ఇచ్చిన యేసు ప్రభువారు ఆయనలో ఇంకెంత అధికారం ఉండదు? ఖచ్చితంగా ఆయన సర్వాధికారి అయిన యేసు, సర్వాధికారం కలిగిన దేవుడు. కనుక దెయ్యాలు వెళ్ళి ప్రసిద్ధి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. యేసు ప్రభువే దేవుడు అని చెప్పి దెయ్యాలు ప్రకటించాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి యేసు ప్రభు దేవుడని తెలుసుకోవాలి, విశ్వసించాలి, గ్రహించాలి. అప్పుడే వారి జీవితానికి ఆ నమ్ముట ద్వారా అద్భుత అనుభూతి వారు పొందగలరు. దెయ్యాలు చెప్పడమో, ఈ పంచభూతాలు ప్రభు గురించి చెప్పడమో అవన్నీ సృష్టిలో ఆవశ్యకంగా జరగాల్సిందే. కానీ ఆయన వచ్చింది మానవ జాతిని కాపాడడానికి. కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దెయ్యాలు నమ్మితే అది ప్రేతాత్మలు, అది అంతరించిపోవాల్సిందే. కానీ నువ్వు నమ్మితే పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. తండ్రి అయిన దేవుని దగ్గరికి నువ్వు చేరగలుగుతావు. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు. చాలామంది మిమ్మల్ని దేవుడిగా తెలుసుకొనక, పూజించక ఈరోజు దెయ్యాలు పట్టిన వారు యేసు దేవుడని వారు సాగిలపడి నమస్కరించి పూజిస్తున్నారు, నమ్ముతున్నారు. కానీ మానవులైనటువంటి వారు, మనుషులైనటువంటి అనేక మంది మిమ్మల్ని విమర్శించి మీకు దూరంగా జీవిస్తున్నారు. అట్టి వారిని వారి మనోనేత్రములు తెరిచి వారు మీ దైవత్వాన్ని గ్రహించి మిమ్మల్ని అంగీకరించి మీ మార్గం నడిచే భాగ్యం దయచేయమని, మీ కృప కరుణ కటాక్షం ప్రతి బిడలకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.